వందల పేజీలు చెప్పారు, ఇది చేస్తాం అది చేస్తామని. కానీ ఇప్పుడు రైతు అనేటువంటివన్నీ కాకుండా ఏ రంగమైనా ఒక నిరుద్యోగులు కావచ్చు, ఒక ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, వర్షానికి తడిసి ముద్దైనా సరే రైతులు పండించిన ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనాలే, వారికి న్యాయం చేయాలి. లేని పక్షంలో మున్ముందు రైతుల పక్షాన పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మేము ఈ యొక్క మీ ఆఫీసులు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలను కావచ్చు, మినిస్టర్లను కావచ్చు, ఈ ఊళ్ళల్లో కాదు ఈ పట్టణాలలో తిరగనీయ పరిస్థితికి వస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ రైతుల పక్షాన ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం లెవెల్లో మొత్తం మా కేటీఆర్ గారు చెప్పిన ఆదేశానుసారం ఫస్ట్ ఒక సూచనప్రాయంగా ప్రెస్ ద్వారా ఇదంతా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులను ఆదుకోవాలి, మీరు రైతు పక్షాన మీరు నిలబడాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక చిన్నగా మన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే బ్రిడ్జి ఉన్నదో ఈ బ్రిడ్జిని ఆ టైంలో మనం శాంక్షన్ చేసిర్రు, వర్క్ స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఆ పని ఒక కొలిక్కి వస్తలేదు. అక్కడ ఏదైతే ఆ రోడ్డులో పోతున్నటువంటి జాగాలు ఏవైతున్నాయో, లేకపోతే ఇండ్లు ఏవైతున్నాయో, మరి వాళ్ళతో చర్చలు కూడా జరిపే పరిస్థితి లేదు. మనం చూసాం నిన్న మొన్న కూడా ఒక చిన్న లారీ అయిపోతే మొత్తం రోడ్ అంతా అయిపోతుంది. ఆ రోజు ఆనంద్ సార్ గారు ఈ యొక్క బ్రిడ్జిని ఎందుకు అంతగానం కొట్లాడి తెచ్చిరంటే, వికారాబాద్ ప్రజలకు ఈ బ్రిడ్జితోని చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంలో ఆ బ్రిడ్జి తెస్తే ఎక్కడ వేసినా గొంగడి అక్కనే ఏదో ఒక లేబర్ ఉంటాడు, లేకపోతే స్టీల్ కడుతుంటారు, ఏమి చేయకుండా అక్కడ వస్తుంది. మనం మున్సిపల్ పరిస్థితి కూడా చూస్తున్నాం. మున్సిపల్ పరిస్థితి లేనంత ధననీయ పరిస్థితిలో ఉంది మున్సిపాలిటీ. ఇది ఒకసారి ఆలోచించాలి. పబ్లిక్ అంతా మీకు నమ్మి ఏదో సాధిస్తారని చెప్పి స్పీకర్ గారు ఉన్నారు, పెద్ద నిధులు వస్తాయి, వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మీకు ఓట్లేసి గెలిపించారు. కౌన్సిలర్లు కూడా స్పీకర్ గారి దగ్గరికి పోయి అడగాలి, మా వార్డు ఈ సమస్య ఉన్నది, వికారాలో ఈ సమస్యలు అని స్పీకర్ గారి దగ్గరికి పోయి అడిగి ఫండ్ నిధులు తీసుకొచ్చి వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కూడా సహకరిస్తారు. అభివృద్ధి గురించి ఏ పని చేసినా కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే, మనం పార్టీ పరంగానే కొట్లాడుకుందాం, వికారాబాద్ అభివృద్ధి పరంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. మా తరఫు చెప్పడం ఏంటంటే, మేము ప్రజల పక్షాన కొట్లాడడానికి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. మేము ప్రతి సమస్య మేము కూడా నిలదీస్తాం. మేము దాన్ని మీరు ఏం చేయండి, అధికార పార్టీ ఉంది కదా, నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయండి. మా కోరిక ఒక్కటే, దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు కానీ, స్పీకర్ గారికి కోరేది ఏంటంటే, చైర్మన్ గారికి కోరేది ఏంటంటే, నిధులు తీసుకొచ్చి వికారాబాద్లో మీరు ఎంతో పెద్ద ఆశ పెట్టుకొని మీ మీద కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు, ఆ ఆశను మీరు నిలబెట్టుకోవడానికి నిధులు తీసుకొచ్చి వికారాబాద్ అభివృద్ధి గురించి కానీ, ఈ రైతుల పక్షాన ఒకటి ఏంటంటే, రైతులు కూడా ఈ 10-15 రోజుల రివ్యూ తీసుకొని రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా, యూరియా కష్టాలు, వడ్లు కొనుగోలు దాంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా అధికారులతోటి చర్చించి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తారని చెప్పేసి మా తరఫు నుంచి కోరడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ పెద్దలకు అందరికీ నాయకులు. డ్రామా నడుస్తుంది అంతా. హైడ్రా ఒక దిక్కు నడుస్తుంటే ఒక డ్రామా నడుస్తుంది, ఇంకొక డ్రామా. అది కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి డ్రామా నడిపిస్తుంది. ఎవరు చేయాల్సిన పని వాడు చేయకుండా దొంగ అన్నట్లు ప్రజలందరినీ మోసం చేయడానికి, మీడియాను కూడా అంతా డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ బీజేపీ డైవర్ట్ పాలసీ చేస్తుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వము ఈ మధ్యకాలంలో రోజు గత వారం రోజుల నుంచి రోజు పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. అది కేంద్రానికి సంబంధించిన పరిమితి. రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనేటటువంటి బాధ్యత, గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత, రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి బాధ్యత, రైతు భరోసా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఎవరి పని వాడు చేయకుండా బీజేపీ ఏమో తెలంగాణ లోపల రైతు ధాన్యం కొనుగోలు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళేమో యాత్రలు చేస్తారు. ఈయన ఇక్కడ రైతుల ధాన్యం కొనాల్సినటువంటి బాధ్యత ఈయనది, రైతు భరోసా చేయాల్సినటువంటి బాధ్యత ఈయనది, రైతులను కాపాడాల్సిన బాధ్యత ఈయనది. ఈయన విడిచిపెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు బీజేపీ ప్రభుత్వం పెంచుతున్నది, వాళ్ళు తగ్గిస్తున్నారని చెప్పేసి ఆయన డ్రామా చేస్తారు. అంటే వాళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వంగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళేమో వచ్చి ఈయన మీద ధరల మీద కానీ గిట్టుబాటు ధరల మీద మాట్లాడితే, ఈయననేమో డీజిల్ మీద మాట్లాడతారు. డీజిల్లో కూడా కేంద్రం వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి
మోడీ పెంచింది కాబట్టి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ట్యాక్స్ తగ్గిస్తే మనకు 30 రూపాయలు తక్కువ వస్తే పెట్రోల్ అని చెప్పేసి ఓ అని మరో మొత్తుకున్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మరి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, డీజిల్ రేట్ వాళ్ళు వేస్తే పెంచలేము నరేంద్ర మోడీ. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ఆ రోజు నువ్వు చెప్పిన ట్యాక్స్ ఇప్పుడు తగ్గించుకుంటే మనతో కూడా 30 రూపాయలు తగ్గుతుంది కదా, అది సాధ్యం కాదు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట రేవంత్ రెడ్డి మాట్లాడతాం. బీజేపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేయాల్సిన పనులు ప్రజలు వాళ్ళకు 2 సార్లు 3 సార్లు అధికారం ఇచ్చిండ్రు. రాష్ట్రంలో దేశంలోనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టిస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి గొప్పలు చేసినటువంటి వాళ్ళు. తెలంగాణలో 16 మంది 17 ఎంపీలు ఉంటే 8 బీజేపీ గెలుచుకున్నది. ఆ పర్వస్తో జనాలు నమ్మించారు. కానీ ఈరోజు డీజిల్ ఛార్జీలు కానీ పెట్రోల్ ఛార్జీలు కానీ పెరగడం వల్ల ఈరోజు సామాన్య గ్రామాలలో కూడా మామూలు జనాలకు ఆటో ఛార్జీల కాడికని ఈరోజు ఇతర రవాణా ఖర్చులు కానీ మిగతా ఖర్చులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇది ఈరోజు ఒడ్లు కేంద్రం కానీ ధాన్య కొనుగోలు కానీ జొన్నల కేంద్రం నుంచి ఏదైతే మన దగ్గర ఒకప్పుడు మన మొత్తం చూస్తే కేసీఆర్ వచ్చినాక ఎక్కడ ఉన్న తెలంగాణను నెంబర్ 1 స్థాయికి ఒడ్లు తెచ్చాడు. ఒక అన్నపూర్ణ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, ఒక అన్నపూర్ణ దేశం. ఇప్పుడు అదే తెలంగాణకు వచ్చింది అది పేరు. అలాంటి ఒడ్ల కేంద్రాన్ని మనకు కూడా ముందు తెలంగాణ రాకముందు మన ఏరియాలో ఎవరు కూడా ఒడ్లు పండించడం తక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు వచ్చిన నీటి వ్యవస్థ బట్టి మిషన్ భాగీరథ తర్వాత కొన్ని చెరువుల మరమ్మతుల వల్ల మన ప్రాంతంలో ఒడ్లు పెరగడం చాలా ఎక్కువైంది. ఇప్పుడు అదే కొనుగోలు కేంద్రాలలో ముందు ఎలా ఉందంటే ముందు అసలు కొనుగోలు కేంద్రాలే ఉండకండి. మన కేసీఆర్ గారు మన 10 ఏళ్ల నుంచే మన దగ్గర ఒడ్లను పెరగడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే చాలా అసలు ఎంత అంటే మనం అనుకోకున్నంత చాలా పెద్దగా మన ఏరియాలో ఒడ్లు పెరగడం చాలా పెరిగింది అనమాట. అలాంటి కేంద్రాలలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒడ్లు కొనలేకపోతున్నారు. ఒకప్పుడు ఇక్కడ మన దగ్గర ఉండే కూడా సరిపోకుని కేంద్రాలు మన దగ్గర మన దగ్గర డంపింగ్ యార్డ్ కానీ ఏమీ లేకుండా గోదామ్స్ లేకుంటే మనం ఇక్కడైతే కరీంనగర్ అక్కడక్కడ పంపించే రోజులు ఉన్నాయి. ఇప్పటికైనా ఇప్పుడు కూడా దానిలో రోడ్ల మీదే ఉంటున్నాయి. ఇంకా దయచేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఏమంటే కొనుగోలు కేంద్రాలు తొందరగా మొత్తం కూడా కొనుగోలు రైతును ప్రతి ఒక్క గింజ వరకు కూడా కొనుగోలు చేయాలి. చేసిన వెంటనే ప్రతి ఒక్క దాన్ని వెంటనే పేమెంట్ కూడా తొందరగా చేయాలని కోరుకుంటున్నాము. అట్లానే ఏదైతే జొన్నలు అయితే మొన్నైతే ఓపెన్ చేశారో అప్పుడే మొత్తం చివరి గింజ వరకు కూడా కొంటామన్నారు. అలానే జొన్నలు కూడా కొనుగోలు కేంద్రం చేయాలి. ఇంకా తీరా వస్తే మా మున్సిపాలిటీకి వస్తే ఎలా ఇప్పుడైతే మా అశోక్ చెప్పాడు 60 కోట్ల నిధులు. ఈ 60 కోట్ల నిధులు 2 ఏళ్ల నుంచి 60 కోట్ల నిధులు పేరుకే చెప్తున్నారు. 60 కోట్లు వచ్చాయి కానీ ఇప్పటిదాకా చూసింది లేదు, చేసింది లేదు. ఏదైతే 60 కోట్లకు ఇప్పటిదాకా టెండర్లు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి 2 years నుంచి టెండర్లింగ్ అవుతున్నాయి. ఏమని అడిగితే తీరా చెప్తే ఏమంటున్నారు ప్రాసెస్ అవుతున్నది, అగ్రిమెంట్లు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. ఇప్పటికి మేము వచ్చి 5 ఏళ్ళు అవుతున్నాయి కానీ 5 నెలలకు వస్తున్నాయి కానీ ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు, చేసింది లేదు ఇప్పటి వరకు. తీరా వీళ్ళని చూస్తే మీరు చైర్మన్ గారు కానీ స్పీకర్ గారు కానీ అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే తొందరగా నిధులు తీసుకొచ్చి ఎందుకంటే ఎప్పటికైనా వికారాబాద్లో రాబోయే వర్షాకాలాలు ఎండాకాలం అంటే ఎట్లా నీళ్లతోనే అయిపోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చే వర్షాకాలాన్న సీసీ రోడ్లు వేపించి తొందరగా అన్ని మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం. అధికారంలో రానికే అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గతంలో భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు రైతు బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి 2 పంటలకు మాత్రమే ఇస్తే 3వ పంటకి ఎవడిస్తాడని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 పంటలకు కనీసం కేసీఆర్ ఇచ్చినంత కూడా ఇవ్వలేకపోతుంది. ఇప్పటికీ 2 దఫాలు ఎగ్గొట్టింది. వేసేది కూడా టైం టు టైం ఇవ్వట్లేదు. అలాగే భారతదేశంలోనే ధాన్యం పండించడంలో తెలంగాణ టాప్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు ఎక్కడనో 12వ స్థానానికి పడిపోయింది. కాబట్టి ఇక్కడున్న స్పీకర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఆయన కూడా పట్టించుకొని మున్సిపల్లో కూడా 60 కోట్ల నిధులు ఉన్నాయి, ఇంకొక 100 కోట్లు వస్తాయి. కనీసము లైట్లు ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపల్ ఉంది. దీన్ని కూడా గమనించగలని ఒకసారి స్పీకర్ దయచేసి ప్రాంతం మీద అభిమానంతోనైనా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను.